ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క మహిమ మీ మీద ప్రకాశించునుగాక. ఈరోజు దేవుడు మనకిచ్చిన మాట కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనంగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దానిని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలచితిని. ఈ మాటలు పౌలు గారు కొరింథీ సంఘానికి తెలియజేస్తున్నట్టుగా మనం ఇక్కడ చూడగలం. కొరింథీ సంఘంలో ఉన్నవారు పౌలు గారు వచ్చినప్పుడు మాట ఇచ్చారంట, మేము పలానా సంఘంలో చర్చ్ కడతామంటే మనీ ఆఫరింగ్ ఇస్తాము, లేకపోతే పలానాది ఉంది అని పౌలు గారు చెప్పినట్టు మేము దానికి ఇస్తాము అని చెప్పారనమాట. చెప్పి పెట్టిన దాన్నే పౌలు గారు మరలా తన పత్రికలో వాళ్ళకి గుర్తు చేస్తున్నారు. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక, లోగడ అంటే నేను ముందు వచ్చినప్పుడు లేకపోతే నేను ముందు ఉత్తరం రాసినప్పుడు మీరు ఒక ఆఫరింగ్ ఇస్తానని చెప్పారు, ఒక ధర్మము ఇస్తారు. అంటే ధర్మము అంటే ఇక్కడ ధర్మము అని అంటే ఇక్కడ మనం చూస్తాం కదా, స్పాన్సరింగ్ అనమాట. స్పాన్సర్షిప్ చేయిస్తాము అని చెప్పారు కదా, అది పిసినతనముగా ఇయ్యకండి. అంటే అప్పుడు ఇస్తామని చెప్పినప్పుడు వాళ్ళ హృదయం తట్టబడి ధారాళంగా ఇస్తామనుకున్నారు. కానీ కొన్ని రోజులు అయిపోయేసరికి, కొన్ని నెలలు అయిపోయేసరికి వాళ్ళ హృదయము ఆఫరింగ్ విషయంలో ఎక్కడ కఠినమైపోయిందో అని ఇక్కడ పౌలు గారు మరొకసారి వారికి గుర్తు చేస్తూ, లోగడి ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినతనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవాలని చెప్పి, ధారాళముగా ఇవ్వండి. మీరు ఎంత ఇస్తామనుకున్నారో అంతకంటే ఎక్కువే ఇవ్వండి, కానీ పిసినతనంగా అయిపోకండి అని చెప్పారన్నమాట. చెబుతూ సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకి, అంటే సహోదరులు ముందుగా మీ దగ్గరికి వచ్చి దాన్ని కలెక్ట్ చేసుకుంటారు అని వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. ఎందుకు అనంటే ఆఫరింగ్ విషయంలో చాలామంది వాక్యం విన్నప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు, దేవుడు స్పందించినప్పుడు చాలా ఇస్తామనుకుంటారు. కానీ ఇంటికి వెళ్ళాక సమస్యలు ఉండడం వల్ల, లేకపోతే ఇస్తే మళ్ళీ అయిపోతుందన్న అవిశ్వాసం వలన దుష్టుడు ఇవ్వనివ్వకుండా ఏం చేస్తాడంటే మన చేతుల్ని కట్టేయాలని చూస్తారు. అందుకే ఇక్కడ పౌలు గారు అంటున్నారు కదా, లోగడ మీరు ఇచ్చేదమని చెప్పినది ధారాళముగా ఇవ్వండి, పిసినితనంగా ఇవ్వకండి. పిసినితనము అనేది సాతానుడు మన ఆశీర్వాదాన్ని దొంగిలించడానికి వాడే ఆయుధం అనమాట. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాలి, మనల్ని దేవుడు ప్రేరేపిస్తున్న కలిది మనము దేవునికి ధారాళముగా ఇచ్చేవారంగా ఉండాలి. దేవుని సన్నిధిలో విత్తిన ప్రతి పైసా కూడా దేవుడు చూస్తూ ఉంటాడంట. ఈ లోకంలో మన అవసరాలకి, మన సొంత ఖర్చులకి, మన సొంత వాటికి మనం ఖర్చు పెట్టుకున్న డబ్బు అంతా కూడా వృధా అవుతుందేమో, కానీ దేవుని సన్నిధిలో విత్తేది, దేవుని రాజ్యంలో విత్తేది, దేవుని సేవకులకు ఇచ్చేది ప్రతి పైసా కూడా లెక్క. పరిశుద్ధాత్ముడు దేవుడు లెక్క అనమాట. దానికి ఆయన పంట ఇచ్చే దేవుడుగా ఉన్నారు. అందుకే ఇక్కడ అంటున్నారు కదా, జమ చేయుటకే నేను వారిని పంపించడం మంచిదని తలంచి వారిని పంపిస్తున్నాను అని ఇక్కడ పౌలు గారు హెచ్చరిస్తున్నారు. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం కూడా మనము దేవునికి ధారాళముగా ఇచ్చేవరంగా, ముందు ఎప్పుడైనా దేవుడికి ఏదైనా ఇద్దామనుకున్నామా, సంఘానికి ఏదైనా ఇద్దామనుకున్నామా, లేకపోతే దేవుని రాజ్యంలో ఏదైనా చేద్దామనుకున్నామా, అది కఠినమైపోయిందేమో. మరొకసారి మనము పిసనతనముగా కాక ధారాళముగా ఇచ్చి, ధారాళముగా ఇచ్చే దేవుని ఆశీర్వాదాలు పొందుకొని ముందుకు సాగిపోదుముగాక. దేవుని రాజ్యంలో మీరు బలమైన పాత్రలుగా ఉందురుగాక. ఆమేన్.